అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు ఎవరైతే పదవులు పొందుతా ఉన్నారో సో అశోక్ సార్ సహాయం ఆనాడు తీసుకున్నారు బస్సు యాత్రకు లేకపోతే వాళ్ళ ప్రచారం కోసం. ఇప్పుడు అట్లీస్ట్ ఈ 5 రోజుల కాలంలో ఎవరైనా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు వచ్చి అట్లీస్ట్ పరామర్శించే ప్రయత్నం ఏమైనా చేసిరా? ఎవ్వరు రాలేదు. ఎవ్వరు రాలేదు. విరమింపజేస్తాము అంటే మాత్రం వస్తారు. విరమించాలంటే అందరు వస్తారు. అందరు కూడా రారు. ఏదో ఒక చిన్నపాటి లీడర్ వస్తారు, వచ్చి విరమింపజేసి పోతారు. మళ్ళా ఏడేసిన గొంగడ ఆడినాయి. మళ్ళీ ఈ డిమాండ్స్ అన్ని అట్లే పడిపోతాయి. అందుకే కదా ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా ఆ పెద్ద మనిషి ఈరోజు దీక్షకు కూర్చున్నారు. మేము చెప్పినాం వద్దు సార్, ఏమైనా ఉంటే 3 పూటలు తిని కొట్లాడదాము, ఎందుకంటే ఇంతకుముందు కూర్చున్న అనుభవం నాకు కూడా ఉంది కాబట్టి వద్దు సార్ అని కూడా చెప్పినాము. చెప్పినా వినకుండా నా ప్రాణం పోయినా పర్లేదని చెప్పేసి కూర్చున్నారు. ఈరోజు నిజంగానే లోపల ఏం జరుగుతుందో తెలియదు. అసలు అశోక్ సార్ అయితే ట్రీట్మెంట్కి సహకరించట్లేదంటే నాకే నమ్మశక్యంగా లేదు. అసలు ఏం జరిగిందో మరి నైట్ అయితే సెలైన్స్ పెట్టించినా భయపడుతున్నారు అంటే ఎందుకు? వాళ్ళు ఏమైనా భయపెట్టిరా? ఇట్లా ఇంజెక్షన్స్ వేసి మేము ఏమైనా ఇది చేస్తాం అది చేస్తామని చెప్పలేం. జీవితకాలం ఒక కాలో చేయో పడిపోతే ఆ మనిషి దేనికి పనికిరాడు. చావే రావాల్సిన అవసరం లేదు. ఒక మనిషికి కాలో చేయో పని చేయకుండా చేస్తే కథం, ఇక ఇంకేముంటది.